విజయంపై వైసీపీ ధీమాగా ఉందన్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల. చంద్రబాబు ఆయన మీదే ఆయనకే నమ్మకం లేదన్నారు. అందుకే చంద్రబాబు పూర్తిగా నెగటివ్ క్యాంపెయిన్ చేశారంటూ ఆరోపించారు. అధికారులను మార్చిన చోటే అల్లర్లు జరిగాయన్నారు. కేంద్రం సాయంతో చంద్రబాబు చేసిన కుట్ర అంటూ మండిపడ్డారు. పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు సీసీ కెమెరాలు ధ్వంసం చేయడమేంటని నిలదీశారు సజ్జల. అప్పుడే చంద్రబాబు నాయుడు గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారేమో అనిపిస్తుంది పై నుంచి. ఆ మేరకు కొంచెం ఒత్తిళ్లు పనిచేసాయి అనడానికి బలమైన ఇది. ఆ రోజు హడావుడిగా అంతమందిని మార్చినప్పుడు చెప్తున్నాం పట్టులేని వాళ్ళు వస్తే కష్టమని. ఆఖరకు పోలింగ్ తర్వాత జరిగిన హింస చూస్తే అది ఎంత కరెక్ట్ అనేది అర్థం. ఎక్కడైతే అధికారులు వాళ్ళు కదిలించి రకరకాల కారణాలు చూపి చేయించుకున్నారో అక్కడే ఇవి జరగడం అంటే ఒక ప్లాన్ ప్రకారం పథకం ప్రకారం టీడీపీ కుట్రపూరితంగా తెలుగుదేశం పార్టీ పురంధేశ్వరి సాయంతో లేదా సెంట్రల్లో ఉన్న బీజేపీ లీడర్ల సాయంతో కూటమిలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ తప్పించింది. కానీ నిన్నటికి అట్లీస్ట్ ఎలక్షన్ కమిషన్ దాన్ని రియలైజ్ అయ్యి కరెక్ట్ చేసుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఇంకా ఉన్నారు కదిలించాల్సిన. పంచాయతీ ఆఫీసా స్టేట్ గవర్నమెంట్ పంచాయతీ ఆఫీసు ఇంకో దగ్గర ఎక్కడ మారుమూల తెలియని దీంట్లో ఏ కనెక్టివిటీ లేని చోట ఏదైనా ఫైళ్లు తారుమారు అది అనుకోవచ్చు. ఒక స్టేట్ గవర్నమెంట్ అనేది అది ఎవరైనా ఉండొచ్చు. రికార్డులన్నీ మాయమైపోతున్నాయి. ఈ ఆఫీస్ అప్గ్రేడ్ చేయొద్దు అంటే ఏదో ఈయన వచ్చేస్తున్న ఇంప్రెషన్ ఇస్తా స్టేట్మెంట్లు ఇవ్వడం లేదా గవర్నర్ అందరికి లెటర్లు రాయడము. ఏమాత్రం ఆయన ధోరణి మారలేదు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అనేది అర్థమవుతుంది. సీసీ కెమెరాలు ఉండేదే ఎవరైనా నేరం ఏదైనా జరిగితే దాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడాల్సినవి. పోలీసులు పోయి దాన్ని పగలగొట్టడం అంటే అంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? దాని మీద ఈసీకి మళ్ళీ కంప్లైంట్ పెడుతున్నాము, ఇది చేస్తాం. కానీ ఈ మొత్తం ఈ 10-15 మన ఎన్నికలు అయినప్పటి నుంచి జరుగుతున్నవి చూస్తే మాత్రం టార్గెటెడ్ గా తెలుగుదేశం పార్టీ ఈ ఎలక్షన్ కమిషన్ లో తనకున్న లొసుగులను ఆసరా చేసుకుని అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులను పట్టుకుని అడ్డగోలుగా బిహేవ్ చేసింది. ఈ అవసాన దశలో కూడా లాస్ట్ స్టేజ్ లో కూడా దానికేమీ బుద్ధి వచ్చినట్లేదు అనేది అర్థమవుతుంది. అడ్డగోలుగా అది ఇంకా ప్రపంచం బద్దలైపోతోంది, తలకిందులవుతోంది. ఆస్తులు ఎవరివి ఎక్కడా ఉండవని అంతవరకు తీసుకెళ్లి వాళ్ళ ఆఖరి చేసిన డ్రామాలన్నీ నాకు తెలియగలుగుతాను. మళ్ళీ ఈ రోజు దాని గురించి మాట్లాడట్లా అయిపోయింది వాళ్ళ పని. దాని పని దాంట్లో 2 తెలుస్తాయి. నేను ఇంతకుముందు అన్నట్టు వాళ్ళు ఇచ్చిన ప్రామిసుల మీద వాళ్ళకి నమ్మకం లేదు. వాళ్లను జనం తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నారనే నమ్మకం కూడా వాళ్ళకి లేదు. బెదరగొట్టడం ద్వారా ఏదో చేయాలని, భయపెట్టడం ద్వారా ఏదో జరగబోతోంది చేయాలని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అది వచ్చేసింది. అది వస్తే మీ బతుకులన్నీ ఇదైపోతాయి. మీ